ప్రపంచ కప్కి అడుగు దూరంలో ఉంది భారత్. ఈరోజు T20 వరల్డ్ కప్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్గా మ్యాచ్ జరగబోతోంది. ముంబై వాంకడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ సెమీస్లో సౌత్ ఆఫ్రికా పైన న్యూజిలాండ్ అద్భుతంగా గెలిచింది. నిన్న ఒకే ఒక్క ప్లేయర్ డైరెక్ట్గా 33 బంతుల్లో 100 సెంచరీ చేయగలిగాడు. ఇవాళ ఇంగ్లాండ్ పైన భారత్ కనుక గెలిస్తే రేపు అంటే ఆ తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ అండ్ ఇండియా ఆడాల్సి ఉంటుంది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఏ ఒక్క టోర్ని కూడా ఓడిపోలేదు. సో ఆశలన్నీ సంజు శాంసన్ అండ్ అభిషేక్ పైనే ఉన్నాయి. T20 వరల్డ్ కప్లో టోర్నీలో ఇంగ్లాండ్ పై ఇండియా డామినేషన్ కొనసాగుతుందా? ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డ ఇండియా అండ్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల్లో భారత్ 3 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది. 2022లో T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 169 పరుగులు టార్గెట్ ఇచ్చినటువంటి భారత్ 170 పరుగులు చేసి ఇంగ్లాండ్ 0 వికెట్స్, ఒక్క వికెట్ కూడా పడకుండానే అద్భుతంగా గెలిచింది. ఆ ఓటమికి భారత్ ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుందా? గతంలో కూడా సెమీసే 2022లో కూడా T20 వరల్డ్ కప్లో సెమీస్ టైంలోనే ఇంగ్లాండ్ పైన భారత్ ఓడిపోయింది. అప్పుడు ఇద్దరు కీ ప్లేయర్స్ సో అటు ఇంగ్లాండ్ని ఆ విజయ తీరంలో నడిపించారు. జాస్ బట్లర్ అండ్ అలెక్స్ హాలెస్. సో 80 ఒకరు అండ్ 86 ఒకరు. సో ఆ ఇద్దరు కూడా అద్భుతంగా రాణించగలిగారు. 170 స్కోర్ చేశారు 16 ఓవర్లో 0 వికెట్స్. సో అటు విరాట్ కోహ్లీ కూడా అప్పుడు హాఫ్ సెంచరీ చేశారు. హార్దిక్ పాండ్యా 63 అద్భుతంగా ఇన్నింగ్స్ రాణించగలిగారు. కానీ ఆ ఇన్నింగ్స్ ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. సో వాళ్ళు ఆ ఇన్నింగ్స్లో ఓడిపోయారు, ఆ మ్యాచ్లో ఓడిపోయారు, సెమీస్ నుంచి ఓడిపోవడంతో పక్కకు వెళ్ళారు. సో ఇప్పుడు 2026 మ్యాచ్ చూస్తే ఈరోజు వాంకడే స్టేడియం మీదుగా 7 గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. సో ఒకసారి ఆ పిచ్ విషయానికి వస్తే, గతంలో జరిగిన మ్యాచెస్ సంబంధించి పిచ్ విషయానికి వస్తే షార్ట్ బౌండరీ, స్కోర్కి హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటుంటాయి. డైరెక్ట్గా స్ట్రైకింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్కోర్ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇన్నింగ్స్ గనక స్కోర్ చేయగలిగితే ఒక 200 పైచిల్కే స్కోర్ చేసే అవకాశం ఉన్నట్టుగా అనలిస్టులు చెప్తూ ఉన్నారు. సో బోత్ టీమ్స్లో T20 రికార్డ్స్ అద్భుతంగా ఉన్నాయి. 2 టీంలు ఏమాత్రం తీసిపారేసే టీమ్స్ ఏం కాదు. ఇది నాకౌట్ సెమీఫైనల్. ఇందులో కనుక ఓడిపోతే ఇక ఇంటికే బ్యాగులు సర్దేసుకొని ఇంటికి రావాల్సిందే. సో ఈరోజు మ్యాచ్లో అభిషేక్ శర్మ కొంత డౌట్ఫుల్ కనబడుతున్నారు. అభిషేక్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని తీసుకుంటారు అనే ఒక చర్చ జరుగుతోంది. అటు సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించగలిగాడు. సో వెస్టిండీస్ మ్యాచ్లో ఎక్సలెంట్గా అసలు సంజు శాంసన్ వైపే ఇప్పుడు అందరి ఆశ ఉండే విధంగా, కళ్ళని సంజు శాంసన్ పై ఉండే విధంగానే ఆయన మ్యాచ్ రాణించగలిగాడు. సో ఈశాన్ కిషన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఆర్ శివం దుబే ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. సో కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా లేదంటే శివం దుబే, అక్షర్ పటేల్ని కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇద్దరిట్లో ఎవరినొకరు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇంకా హర్షదీప్ సింగ్ ఉన్నారు, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. ఇది ఇండియన్ టీమ్. సో ఇండియా టీంలో అక్షర్ పటేల్ లేదా శివం దుబే ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. అటు అభిషేక్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని తీసుకునే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఈరోజు ఆడే అవకాశం ఉంది. సో ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ కనుక బెటర్ స్టాండ్ బై ఇచ్చి ఉంటే అద్భుతంగా 200 పైనే స్కోర్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక ఇండియా టార్గెట్ ఒక 200 పెట్టి ఉంటే, ఇండియా బ్యాటింగ్ చూస్ చేసుకొని 200 కనుక స్కోర్ చేసే అవకాశం కనుక ఉంటే ఈజీగా ఇక్కడ అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఇండియాకున్న బిగ్గెస్ట్ బెనిఫిట్స్ ఈరోజు మ్యాచ్లో ఓన్ గ్రౌండ్, హోమ్ టౌన్ కావడం, అంటే ఇండియాలో మ్యాచ్ జరగడం, తర్వాత ఇంకో వైపు నుంచి క్రౌడ్ సపోర్ట్ ఉండడం, కొంత ఫెమిలియారిటీ ఉండడం, గతంలో ఆడిన మ్యాచెస్ కొంత కలిసి రావడం, గతంలో వాంకడే స్టేడియం మీదుగా ఆడినటువంటి మ్యాచెస్లో అద్భుతంగా ఇండియా రాణించి 90% స్ట్రైక్ రేట్తో అద్భుతంగా గెలిచిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఇంకోవైపు అటు ఇంగ్లాండ్ టీం చూస్తే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, శామ్ కురాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్లేయర్సే. సో ఇక్కడ ఆదిల్ రషీద్ ఈజ్ ఎ స్పిన్నర్. సో ఆయన కొంత కంట్రోల్ చేయవచ్చిన అవకాశం ఉంది. సో ఈరోజు హ్యారీ బ్రూక్ కూడా కొంత ఎక్సలెంట్ ప్లే ఇచ్చే అవకాశం ఉంది. బికాజ్ లాస్ట్ మ్యాచెస్లో ఏ ఒక్క మ్యాచ్, ఈ సిరీస్ మొత్తంలో T20 మొత్తంలో కూడా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయే దాఖలా లేదు ఇంగ్లాండ్. సో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తారో చూడాలి. సో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదంటే ఇండియా ఆ ఫామ్ని బ్రేక్ చేస్తుందా కూడా చూడాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఓడిపోయినట్టుగా తెలుస్తోంది. వెస్టిండీస్తో ఒక మ్యాచ్ ఓడిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. సో సూర్యకుమార్ యాదవ్ ఆయన ఈసారి క్యాప్టెన్ ఇన్నింగ్స్ కనుక ఆడగలిగితే ఇట్స్ బిగ్గెస్ట్ బెనిఫిట్ టు ఇండియా. సో సంజు శాంసన్ ఫామ్లో ఉన్నారు. టెరిఫిక్ బ్యాటింగ్ టచ్ కనుక మళ్ళీ ఇస్తే అద్భుతంగా ఈ ఇన్నింగ్స్ కూడా అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్లో అద్భుతంగా రాణించగలిగితే ఈ మ్యాచ్లో పెద్ద ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కనుక ఇంపాక్ట్ చూపించగలిగితే ఇండియా ఈస్ గోయింగ్ టు విన్. అటువైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే హ్యారీ బ్రూక్, జాఫ్రా ఆర్చర్ అండ్ విల్ జాక్స్, ఆదిల్ రషీద్. సో ఒకరు ఆల్రౌండర్ అండ్ ఇద్దరు బ్యాట్స్మెన్, ఒక బౌలర్. ఈ వీళ్ళు కూడా కొంత ఇంపాక్ట్ చూపించగలిగితే మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటువైపు నుంచి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఈ రోజు మ్యాచ్లో ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేది ఇండియాకే. సో ఇండియా ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో హోమ్ కండిషన్స్ అండ్ క్రౌడ్ సపోర్ట్, ఫెమిలియారిటీ విత్ ముంబై కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే సూపర్ 8లో అద్భుతంగా రాణించగలిగారు. ఆ విన్ని ఈరోజు ఉదాహరణగా తీసుకొని ఈరోజు కొంత విజయం సాధిస్తారో చూడాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈరోజు స్కోర్ మాత్రం అద్భుతంగా ఒక 200 దాటే అవకాశమే కనబడుతోంది. సో మరోవైపు నుంచి అటు ఇంగ్లాండ్ కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. సో సంజు శాంసన్ సూపర్ 8 మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. 97 నాట్అవుట్గా నిలిచాడు. అందరి దృష్టి ఆయన పైన మలుపుకున్నాడు, ఆకర్షించాడు. సో ఇదే జోరు కనుక భారత్ చూపించగలిగితే అద్భుతమైన ఆట తీరు కనబరిచే అవకాశం ఉంది. ఇక తిలక్ వర్మ కూడా ఊపు మీద ఉన్నాడు. తిలక్ వర్మ కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ అదే స్థాయిలో కనుక ఇన్నింగ్స్ ఆడగలిగితే, క్యాప్టెన్ ఇన్నింగ్స్ కనుక ప్లే చేయగలిగితే కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయన ప్లేస్లో రింకు సింగ్ని తీసుకునే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ని ఓపెనర్గా దించవచ్చు అనేటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ 13.33 యావరేజ్తో కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒక్క జింబాబ్వేపై మాత్రమే అతను అద్భుతమైనటువంటి ఆట చూపించగలిగాడు, కానీ ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఆయన పట్ల కొంత డౌన్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఆరంభంలోనే ఒకవేళ ఇషాన్ కిషాన్ కనుక రంగంలోకి దిగి అద్భుతమైనటువంటి ఆ ప్రభావం కనుక చూపించగలిగితే కనుక డెఫినెట్గా అభిషేక్ కంటే కూడా ఈరోజు ఇషాన్ కిషాన్ సూపర్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. సో ఇటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు కనుక బౌలింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే, అటు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలుగుతారు, బట్ బౌలింగ్లో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే కనుక కొంత సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉండే అవకాశం, లేదంటే కొంత ఏమాత్రం అటు ఇబ్బంది పడ్డా కూడా చివరి అంశం వరకు కూడా కలవరపాటు గురించే అవకాశం ఉంది. రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా పైన భారీగా పరుగులు ఆయన ఇచ్చాడు. ఎవరు? వరుణ్ చక్రవర్తి భారీగా స్కోర్ ఇచ్చాడు. ఈ స్కోర్ కొంత నిరాశపరిచింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో చూడాలి. సో మనం వెస్టిండీస్ 11th Feb వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో 30 రన్స్తో ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్ అన్నింటిలో కూడా న్యూజిలాండ్ పై గెలిచింది, పాకిస్తాన్ పై గెలిచింది, శ్రీలంకపై గెలిచింది. అటు చాలా అద్భుతంగా రాణించగలిగింది. ఓవరాల్ సూపర్ 8 వరకు రీచ్ అయ్యారు. సో ఈరోజు ఇంగ్లాండ్తో ఇండియా తలపడబోతోంది. అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ వాళ్ళు ఆడిన దాంట్లో ఒక్క మ్యాచ్ వెస్టిండీస్తో సెకండ్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. 11th Feb లాస్ట్ టు సెకండ్ మ్యాచ్. సో ఆ తర్వాత అన్నీ కూడా అద్భుతంగా రాణించగలిగారు. సో ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇదే కనుక కంటిన్యూ చేస్తే కనుక ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ టీంతో ఈరోజు ఇండియా తలపడబోతోంది. ఎటువంటి ఇన్నింగ్స్ ఉంటుందో చూడాలి. సో భారత్ 17, ఇంగ్లాండ్ 12. సో షార్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్పై టీమిండియా అదే పైచేయి ఉంది. సో 17-12తో ఆధిక్యంలో ఉంది. 17 మ్యాచెస్లో ఇటు ఇండియా గెలిస్తే 12 మ్యాచెస్లో ఇంగ్లాండ్ గెలిచింది ఇద్దరు తలపడినప్పుడు. సో 6 T20 మ్యాచ్లో భారత్ 5 గెలవడం విశేషం. సో ఇంగ్లాండ్తో ఆడినటువంటి T20 మ్యాచెస్లో మొత్తంగా 5 T20 మ్యాచెస్ ప్లే చేస్తే 3 ఇండియా గెలిచింది, 2 మాత్రమే ఇంగ్లాండ్ గెలిచింది. సో 6 ఓడిపోయింది. ఇకపై ప్రపంచ కప్లో భారత్దే ఆధిపత్యం ఉండబోతోంది ఈరోజు మ్యాచ్ తర్వాత. సో కొంత పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. ఈరోజు వెదర్ కండిషన్స్ కూడా అబ్సల్యూట్గా బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో కాంపిటేటివ్ మ్యాచ్ అప్ అని చెప్పుకోవచ్చు. సో రెండు టీమ్స్కి కూడా ఇదొక బిగ్గెస్ట్ టఫ్ ఫైట్. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ కొనసాగిస్తూనే ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. సో ఇండియా వైపుగా మస్ట్ పిక్ అంటే 100%గా ఈరోజు మ్యాచ్లో అద్భుతంగా రాణించగలగాలి అనేటువంటి సిచ్యువేషన్, వీళ్ళు ఆడితే బెటర్గా ఉంటుందనే సిచ్యువేషన్లో సూర్యకుమార్ యాదవ్ 100% ఆడాల్సిందే. సంజు శాంసన్
ఆయన తన ఫామ్ని కంటిన్యూ చేయాల్సిందే. హార్దిక్ పాండ్యా 2 రోళ్లు ప్లే చేయాలి, బౌలర్గా అండ్ బ్యాట్స్మెన్గా. సో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్. సో బ్యాట్స్మెన్గా అయితే మాత్రం సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా. సో ఈ 4 రాణించాల్సిందే. ఈ 4 రాణించితేనే కొంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఉండే అవకాశం. అభిషేక్ శర్మ పైన ప్రజెంట్ కాన్ఫిడెన్స్ లేదు. పబ్లిక్ కూడా అంటే యాజ్ ఎ క్రికెట్ ప్లేయర్స్గా, క్రికెట్ అభిమానులుగా కూడా అభిషేక్ శర్మ పైన కొంత కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారు. ఇటువైపు ఇంగ్లాండ్లో కూడా ఈరోజు మ్యాచ్లో ఎక్కువగా ఎవరు రాణిస్తారని చెప్పి మనం కొంత అనలైసిస్ చేస్తే దాంట్లో హరీ బ్రూక్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రాషిద్ అండ్ ఫిల్ సాల్ట్ వీళ్ళు అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. సో వీళ్ళతో పాటుగా కొంత శివం దుబే కూడా బౌలింగ్లో ఇండియా టీం ప్రకారంగా రాణిస్తే కనుక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో డెఫినెట్గా ఇండియా పైనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. ఇండియా గెలుస్తుంది అనేటువంటి అనాలిసిస్లో ఎక్కువ కనబడుతున్నాయి. ఇండియా విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇండియా గెలిస్తే ఇక ఫైనల్లో అద్భుతంగా న్యూజిలాండ్ పైన రాణించగలుగుతుంది, న్యూజిలాండ్ పైన ఢీ కొనగలుగుతుంది. సో ఇండియా ఈసారి కప్పు కొట్టడం గ్యారెంటీ అంటే కనబడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈరోజు మ్యాచ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు ఏ రకంగా స్కోర్ ఉండే అవకాశం అనుకుంటున్నారు? ఎవరిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్గా ఉన్నాయి? కామెంట్ చేయండి.